గోల్డ్ ప్రైస్ అనేది నిన్న నైట్ కొంచెం తగ్గడం జరిగింది. ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ 1,54,000 చేంజ్ అంటుంది. సో, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,54,000 ఉంది ప్రెజెంట్ అయితే. సో, నిన్న చూసుకున్నట్లయితే 1,50,000 వరకు కొంచెం తగ్గింది. సో, ఇంత వాలటాలిటీ ఉన్న గోల్డ్‌లో కూడా నెగెటివ్‌లా చాలామంది చూసారు. సో, అందులో కూడా లాసెస్ కూడా చూసారు. సో, ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఈటీఎఫ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫిజికల్ గోల్డ్ కొనటం కన్నా లేదంటే గోల్డ్ అంటే డైరెక్ట్‌గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం కంటే కూడా సో, గోల్డ్ ఈటీఎఫ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓకే. సో, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు 1,44,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని అనుకున్నాం. అవును. అయితే అది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి 1,80,000 దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ వచ్చింది. అయితే యాక్చువల్‌గా ఏంటంటే టెక్నికల్‌గా ఫస్ట్ క్వార్టర్‌లో అంటే ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్‌లో గోల్డ్ అనేది కొంచెం కన్సాలిడేషన్‌కి రావాలి. అయితే అది కన్సాలిడేషన్ అవుతదా? లేదంటే కొంచెం బాగా తగ్గే అవకాశం ఉందా? అనేది మనం ముందు ముందు చూస్తే గాని తెలీదు. ప్రెజెంట్ గోల్డ్ అనేది ఏంటంటే మనకి 1,44,000 బ్రేక్ చేసి పైకి 1,80,000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. ప్రెజెంట్ ఈ నిమిషం మనకేంటంటే 1,52,000 అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు. ఆ! సో, 1,52,000 గనక బ్రేక్ అయితే మా గోల్డ్ అనేది మనకి కిందకొచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఓకే. సో, మొన్న మీరు కూడా చెప్పారు. మనం లాస్ట్ టైమ్ గోల్డ్ అనేది పడే అవకాశాలు ఉండేదని 1,80,000 దగ్గర ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు. హ్మ్. సో, తగ్గింది. హ్మ్. 1,42,000 దగ్గర కూడా చూసాము. హ్మ్. సో, ఇంకా లీస్ట్ సపోర్ట్ మీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీ అనాలిసిస్ ప్రకారం టెక్నికల్‌గా లీస్ట్ సపోర్ట్ ఎంత వరకు ఉండొచ్చని అంటున్నారు? లీస్ట్ సపోర్ట్ 1,20,000 దగ్గర. అంటే 20 రౌండ్ ఫిగర్ కూడా కాదు. ఎగ్జాక్ట్‌గా 1,22,000, 24 ఆ రేంజ్‌లో అప్రాక్సిమేట్‌లీ అటు ఇటు. అక్కడ మనకి గోల్డ్ అనేది సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువుంది. ఓకే. ఓకే. సో, అంటే ఈ ఇయర్‌లో అవుతదంటారా సపోర్ట్? లేకపోతే కొంచెం నెక్స్ట్ క్వార్టర్స్ కని అంటారా? లేదు. ఈ క్వార్టర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అంటే మార్చి లోపు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మార్చి లోపు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈటీఎఫ్స్ అని మీరు అందరన్నారు. సో, ఇప్పుడు ఎవరైతే ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయారో అది సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు కదా! ఇప్పుడు నార్మల్‌గా ప్రెజెంట్. అంటే ఇప్పుడు గోల్డ్‌లో కూడా చాలా రకాల ఈటీఎఫ్స్ కొత్త ఈటీఎఫ్స్ వచ్చాయి. అంటే అరౌండ్ అవును. మనకిప్పుడు ₹14, ₹15 అలా ట్రేడ్ అవుతున్న ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో, అటువంటివి కొనుక్కుంటే ఏంటంటే ఇన్ కేస్ తర్వాత తగ్గినా గాని అది ఎక్కడి వరకు వెళ్తుంది? మాక్సిమం ₹10 వరకు వెళ్తుంది. బాగా తగ్గినా గాని. సో, మళ్ళీ యావరేజ్ చేసుకున్న ప్రాబ్లమ్ ఉండదు. బట్ ద లాంగ్ రన్‌లో అంటే గోల్డ్‌ని ఇప్పుడు ఏదైతే ఒక బుల్ రన్ ఒక ఆల్మోస్ట్ మనం 2 ఇయర్స్‌గా గోల్డ్‌ని బుల్ రన్ చూస్తున్నాం. సో, జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్ పెరుగుతదా? 3 ఇయర్స్ పెరుగుతదా? అన్న హోప్‌లో ఉంటారు ఎవరైనా గాని. సో, అటువంటి హోప్‌లో ఉన్నప్పుడేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఆ రన్ రావాలంటే ముందు కన్సాలిడేట్ అవ్వాలి కదా మార్కెట్ అవును. అనేది. మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక రన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్దో మనం చెప్పలేం కాబట్టి, సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో డైరెక్ట్‌గా గోల్డ్ కొనే కంటే గోల్డ్ ఈటీఎఫ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ ఉంటే బెటర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.